ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై అనేక రకాల ట్విస్టులు అయితే మనం చూడడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎన్నో కోణాల్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్, పక్కా మర్డర్ అని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ న్యూస్ ఏదైతే ఉందో, ఈయన లిక్కర్ తాగే డ్రైవ్ చేయడం వల్లనే ఇది యాక్సిడెంట్ అని కొన్ని వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తే క్లారిటీ వచ్చింది, ఇది పక్కా మర్డర్ అయితే కాదు, ఇది యాక్సిడెంట్ అని. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇలా తప్పుదోవ పట్టడానికి గల కారణాలు ఏంటి సార్? ముందుగా ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థని, పోలీసు యంత్రాంగాన్ని హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అతి సున్నితమైన సమస్య ఇది. ఒక వ్యక్తి అనుమానాస్పద మృతిగా బిఎన్ఎస్ సెక్షన్ 194 ప్రకారం నమోదు చేసినప్పటికీ కూడా కొంతమంది వర్గీయులు ఇది సంఘటన, ఇది అనుమానాస్పద మృతి కాదు, ఇది కేవలం మర్డర్ చేయబడింది అని చెప్తూ ఈ విషయాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించి తమ సొంత స్వలాభం కోసం దీన్ని పూర్తిగా కన్వర్ట్ చేసుకునే పరిస్థితులు చాలా మంది పడ్డారు. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ముందే చెప్పారు. ఏ రోజైతే మనకి గుర్తించారో 20వ తారీఖు మధ్యాహ్నం 11:16 సమయాల్లో ఈ యొక్క కేసును గుర్తించగానే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ మొబైల్ ఫోన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇమీడియట్గా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఏది జరిగిందో ఇమీడియట్గా గుర్తుపెట్టారు. కానీ సున్నితమైన సమస్య వల్ల అధికారికంగా పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్, అదేవిధంగా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చిన తర్వాత విడుదల చేద్దామని పూర్తిగా పోలీసు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ని 3 days పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కానీ ఫోర్త్ మీడియా అని చెప్పి ఏదైతే మీడియా యంత్రాంగం ఉందో దీన్ని అంతు తేల్చాలని చెప్పి మీడియా యంత్రాంగం పూర్తిగా కదలకలు జరిగినాయి. అయినప్పటికీ కూడా గడిచిన 2 రోజుల తర్వాత ఈరోజు ఒకటి మబ్బు తొలగిపోయినట్టుగా ఈ కేసు మీద ఏదైతే పోలీసులు ఊహించినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో ఏదైతే చెప్పడం జరిగిందో ఇది యాక్సిడెంట్ మాత్రమే, ఇది హత్య కాదు అని ఏదైతే చెప్పడం జరిగిందో దానికి అనుకూలంగానే ఒక్కొక్క సంఘటన రుజువుపరుచుకుంటూ ఎవిడెన్స్ వస్తున్నాయి. అయితే రీసెంట్గా నిన్న మధ్యాహ్నం నుంచి ఒక కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటే ఆ విషయాలు డైజెస్ట్ చేసుకోలేక, జీర్ణించుకోలేక కొంతమంది వ్యక్తులు దీన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించడం, ఇది కాదు, ఇది ఏఐ చేశారు, ఇది మార్ఫింగ్ చేశారు, ఆ ఫుటేజ్ అన్ని కూడా రాంగ్ ఫుటేజ్, ఇది పూర్తిగా పోలీసుల వల్ల అంటే ఆల్రెడీ తమ అనుకున్నటువంటి మాట చెల్లుబాటు కాలేదని తెలిసినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో చిన్న ఊహ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరసన తెలుపుతూ పూర్తిగా టాపిక్ ని డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని పూర్తిగా కన్వీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం పూర్తిగా బెడిసికొట్టినట్టయింది. ఈ రోజు రిలీజ్ చేసినటువంటి ఒక్కొక్క ఫుటేజ్ రిలీజ్ అవుతుంటే మధ్యాహ్నం 11 గంటలకి ప్రవీణ్ గారు హైదరాబాద్ SPH కాలనీ తిరుమలగిరిలో బయలుదేరిన తర్వాత పంతంగి టోల్గేట్ దగ్గర మధ్యాహ్నం 1:29 రీచ్ అయ్యారు. 1:29 అంటే అక్కడ పంతంగి టోల్గేట్ నుంచి నెక్స్ట్ వచ్చినటువంటి కోటపాడు టోల్గేట్ వరకు కొంతవరకు బాగానే ఉన్నారు. అక్కడ కోదాడు ఎంటర్ అవుతున్న సమయంలో దగ్గరగా ఉన్నటువంటి ఒక లిక్కర్ షాపులో మద్యాన్ని ఆయన లిక్కర్ కన్జ్యూమ్ చేశారు. లిక్కర్ కన్జ్యూమ్ చేసిన తర్వాత అక్కడ నుంచి వస్తున్నటువంటి మార్గ మధ్యంలో భాగంగా గొల్లపూడి అంటే నందిగామ దాటారు. నందిగామకి ఈ సెకండ్ టోల్గేట్ దగ్గర ఎక్కడో మధ్యంలో ఆయన ప్రమాదవశాత్తు బైక్ పడిపోయినట్టుగా కనిపిస్తోంది. దీని తర్వాత గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళే సందర్భంలోనే అక్కడ ఆయన పెట్రోల్ పోయించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పోయించుకున్న సందర్భంలో తీసిన CCTV ఫుటేజ్ ఆధారంగా అప్పటికే హెడ్ లైట్ పూర్తిగా పడిపోయి ఉంది. అంటే ఈయన ఎప్పటికో లిక్కర్ తీసుకోవడం వల్ల మార్గ మధ్యలో తన బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది నెంబర్ 1 మనం గ్రహించిన టాపిక్స్లో. నెంబర్ 2, నందిగామ దాటారు. నందిగామ దాటి కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడలో ఎంటర్ అవ్వడం జరిగింది. విజయవాడ ఎంటర్ అయిన తర్వాత అక్కడ దుర్గా బ్రిడ్జ్ ఎక్కారు. దుర్గా బ్రిడ్జ్ డౌన్ అయిన తర్వాత అక్కడ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్, అది దాటిన తర్వాత బీసెంట్ రోడ్డుగా ముందుకు రావడం జరిగింది. అక్కడ నుంచి ఆయన మహానాడు జంక్షన్కి వచ్చేసరికి, అంటే ఆ ఫ్లైఓవర్ దిగి మహానాడు జంక్షన్కి వచ్చేసరికి అక్కడ నుంచి CC ఫుటేజ్లో మాత్రం ఈయన కనిపించిన సుమారుగా 3 గంటల పాటు, అంటే 5:45 విజయవాడ సిటీలో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ 8:40 తర్వాత పొట్టిపాడు జంక్షన్ దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర మళ్ళీ ఈయన ఫుటేజ్ కనిపిస్తుంది. అక్కడ 8:45 అయింది. ఈ 5:45 నుంచి 8:45 వరకు ఉన్నటువంటి సమయంలో ఈయన ఎక్కడున్నారు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. సో మరలా 300 కెమెరాలు, అంటే CC ఫుటేజ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైవేలు వెళ్ళేటప్పుడు మనకు ఆధారం ఓన్లీ టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి CC ఫుటేజ్లు, లేకపోతే దగ్గరలో ఉన్న డాబాలు, ఇటువంటి హోటల్స్, ఇవి తప్పించి వేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే కాలనీలో కానీ ఇతరత్ర అయినట్లయితే ప్రతి షాప్ ముంగడ కూడా మనకి CC ఫుటేజ్ ఉంటాయి కాబట్టి అక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఈయన వెళ్ళింది నేషనల్ హైవేలో, అది కూడా NH-16 మీదగా వెళ్ళారు కాబట్టి ఈయనకి అక్కడ మనకున్న ఆధారం ఏంటంటే ఓన్లీ డాబాల్లో కావచ్చు, లేకపోతే టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి CC ఫుటేజ్ మాత్రమే మనకు ఆధారం. ఆయన ప్రవేశించిన తర్వాత మహానాడు జంక్షన్ దిగిన తర్వాత ఇక్కడ రామవరపాడు జంక్షన్ వస్తుంది. రామవరపాడు జంక్షన్ దగ్గర వోక్స్ వ్యాగన్ యొక్క ఏదైతే షోరూమ్ ఉందో షోరూమ్కి ఆపోజిట్ రామవరపాడు మెయిన్
జంక్షన్కి పక్కన ఒక 50 మీటర్ల డిస్టెన్స్లో ఫుట్పాత్ పైన ఈయన ఉన్నటువంటి దృశ్యాలు కనిపించాయి. అక్కడ ఆ సమయానికి డ్యూటీలో ఉన్నటువంటి సుబ్బారావు గారు అని చెప్పినటువంటి ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇమీడియట్గా ఆయన ఏం చేశారంటే ఈయన తూలుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితిని చూసి ఆయనకి డ్రైవింగ్ చేయని పరిస్థితిలో అక్కడ ఒక బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఆయన పడిపోయారు. ఆ దగ్గరలో ఉన్న ఆటో డ్రైవర్స్ ఈయన్ని 2 చేతులు ఎత్తుకొని ఈయన జంక్షన్ పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్ మీద కూర్చోబెట్టడం జరిగింది. ఇమీడియట్గా సుబ్బారావు గారు డ్యూటీలో ఉన్నటువంటి సుబ్బారావు గారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు రావడం రామవరపాడు జంక్షన్ నేను చెప్తానండి రామవరపాడు జంక్షన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఆయన రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కూర్చోబెట్టారు. ఆయన హెల్మెట్ రిమూవ్ చేయలేదు. అదే ప్రదేశంలో కూర్చుండిపోయారు చాలాసేపు. ఎవరైనా సిరిగారు 45 ఏళ్ల వయసు, బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, అటువంటి వ్యక్తి కంటిన్యూగా అది కూడా మిట్ట మధ్య ఎండలో బహుశా వడదెబ్బ తగిలిందో ఏం తగిలిందో కూడా తెలియదు. ఇంత ఎండలో ఒంటరిగా ఒక వ్యక్తి ఇంత పాటు అంటే ఆల్మోస్ట్ ఒక 4.5 గంటల పాటు జర్నీ చేశారు. 5 గంటల పైన ఉంటుంది. ఇంత జర్నీ చేసి వచ్చిన తర్వాత అక్కడ రామవరపాడు జంక్షన్ దగ్గర ఆయన కుప్ప కూలిపోయారు. ఆ వీడియో ఫుటేజ్ ఆయన అక్కడ ఉంటుంది, ఆ పిక్చర్ కూడా క్యాప్చర్ చేసిన ఫోటో కూడా మనకి రిలీజ్ చేశారు. అక్కడ ఆయన నిస్సహాయంగా పడిపోయి తన తలను కూడా కిందకి వాల్ చేసి డ్రైవింగ్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే ఒక ఇమేజ్ మనకు కనిపించింది. అక్కడ సుబ్బారావు గారు కూడా ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే మేము చూసినప్పటికీ ఆయన హెడ్ లైట్ పగిలిపోయి ఉంది. ఆ ఎదురుగా ఉన్నటువంటి అమరావతి అని ఒక చిన్న హోటల్ ఉంటే ఆ హోటల్లో ఉన్నటువంటి ఆ సర్వర్ బయటకు వచ్చాడు. ఆ కుర్రాడు రీసెంట్గా హోటల్ ఎస్టాబ్లిష్ చేశారు, 15 రోజులు అని చెప్తున్నారు. ఆ కుర్రవాడు అంటే నాగార్జున అన్నటువంటి కుర్రవాడు బయటకు వచ్చి ఈయనతో మాట్లాడి ఎస్ఐ గారు చెప్పారని చెప్పి ఒక టీ కూడా తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ పడిపోయిన హెడ్ లైట్ ఎక్కడ దాకా వెళ్తున్నాను మీరు అడిగితే నేను రాజమండ్రి వెళ్తున్నాను చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మీద డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఆయన ప్రవీణ్ అని, ఇతను పెద్ద పాస్టర్ అని, ఇతను ఇంత వ్యవస్థ ఉందని చెప్పి దాన్ని గుర్తించలేదు సుబ్బారావు గారు. నాగార్జున అబ్బాయి టీ తీసుకొని ఇతని దగ్గర గెలిచిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి టీ పొట్లాలు కట్టే ఉంటుంది కదా, పొట్లాలు కడతారు మిర్చి బజ్జీలో చేసే పొట్లాలు కట్టే ఆ దారంతో ఆ హెడ్ లైట్ను కూడా కట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ బరువుకి ఆ సన్నగా ఉన్న దారం కూడా అది సపోర్ట్ చేయలేదు. మరలా బ్యాలెన్స్ అయింది. ఆ హెడ్ లైట్ కొట్టింటే ఆ హెడ్ లైట్ డోమ్ పైన ఆ టాప్ అనమాట, అంటే ఆ పైన క్యాప్, ఆ క్యాప్ కింద పడిపోయి ఆ నెంబర్ ప్లేట్కి ముందుకు హ్యాంగ్ అవుతూ కనిపిస్తుంది. చాలాసేపు అక్కడ మాట్లాడారు. అయితే 5:45 ఆ ప్లేస్కి చేరుకున్నటువంటి ప్రవీణ్ గారు అక్కడ కాసేపు ఇంకా కూర్చోలేని అసహాయ స్థితిలో ఏం చేశారంటే పక్కన పార్క్లో చాలాసేపు నిద్రపోయారు. ఆయన మరలా 8 గంటలకు లేచి ఎస్ఐ గారు అప్పుడు కూడా డ్యూటీ దిగిపోయి ఆయన వెళ్ళిపోతున్న సమయంలో మరలా వచ్చారు. మరలా నీకేం సపోర్ట్ కావాలా బాబు, నీకేం అవసరం అంటే ఎక్కడ దాకా వెళ్తున్నావు అంటే నేను రాజమండ్రి వెళ్తున్నాను. సరే ఈ జర్నీ చేయడం లైట్ కూడా పనిచేయట్లేదు కాబట్టి జర్నీ చేయడం కరెక్ట్ కాదు, దగ్గరలో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి. అంతగా కాకపోతే ఈ దగ్గరలో ఏదో రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ వెళ్ళమని కూడా అక్కడ నాగార్జున అబ్బాయి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ నాగార్జున అన్నటువంటి అబ్బాయి చెప్పిన మాట కానీ ఎస్ఐ గారు అంటే సుబ్బారావు గారు చెప్పిన మాట కానీ వీళ్ళిద్దరి మాట వినకుండా పెడచెవిని పెట్టి అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించారు ప్రవీణ్ గారు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత పొట్టిపాడు జంక్షన్ అక్కడ టోల్గేట్ దాటారు. పొట్టిపాడు దాటిన తర్వాత ఏలూరు జంక్షన్కి వచ్చారు. ఇక్కడ విషయం ఏంటి, ఏలూరు దగ్గర ఉండే ఒక షాపులో కూడా వడ్లూరు అని వస్తుంది. ఆ వడ్లూరు ప్రాంతంలో కూడా ఈయన మళ్ళీ లిక్కర్ షాప్కి వెళ్ళి అక్కడ కన్జ్యూమ్ చేసినటువంటి ఒక ఇమేజెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ యొక్క లిక్కర్ షాప్లో ఉన్నటువంటి ఫోటో లోపల అంటే షాపు లోపల నుంచి తీసినటువంటి CCTV ఫుటేజ్లో కూడా ప్రత్యక్షంగా అక్కడ ప్రవీణ్ పగడాల గారి అక్కడ లిక్కర్ తీస్తున్నటువంటి ఆ బాటిల్ పర్చేజ్ చేస్తూ కూడా కనిపించడం జరిగింది. ఈ విషయాన్ని కట్ చేస్తే థర్డ్ పాయింట్కి వచ్చామనుకోండి, ఏలూరు నుంచి కట్ చేసి నల్లజర్ల మీదుగా తిన్నగా కొవ్వూరు వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ ఈ సమయానికి వెళ్ళేసరికల్లా ఈ మధ్యన ఈయన చాలాసార్లు అంటే మెల్లగా వెళ్తూ జర్నీ చేశారు. 2.5 గంటల పాటు జర్నీ చేసిన తర్వాత అంటే 8:45 తర్వాత 10:30 వరకు వెళ్ళాల్సిన ప్లేస్ 2 అవర్స్ జర్నీ చేయొచ్చు కొవ్వూరికి. కానీ టైం తీసుకొని ఆయన కొవ్వూరు దగ్గరికి వెళ్ళేసరికి రాత్రి 11:31 అయింది. ఆయన కొవ్వూరు టోల్గేట్ బ్రిడ్జ్ దగ్గర రాత్రి 11:31. అది మనకి CCTV ఫుటేజ్లో క్లియర్గా నమోదైంది 24వ తారీఖు అర్ధరాత్రి. ఆ తర్వాత 11:30 రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఆయన ఎగ్జిట్ అవుతూ బయటకు వస్తున్నారు. 11:31 బయటకు వచ్చిన తర్వాత ఆయన మన వీడియో ఫోటో చూస్తే ఇండికేటర్ వేసుకుని వస్తున్నారు. అక్కడ నుంచి పొట్టిపాడు జంక్షన్ దగ్గర పోయినటువంటి హెడ్ లైట్ ఏదైతే పోయిందో అక్కడ నుంచి కూడా ఆయన కేవలం ఇండికేటర్స్ మాత్రం వేసుకుంటూ తిన్నగా వస్తూ ఉన్నారు. మధ్యలో ఇక్కడ ఏ రిపేర్ షాప్ దగ్గర కూడా చేయించలేదు. అంటే గొల్లపూడి దగ్గర ప్రాంతం అంటే విజయవాడ సిటీకి ఎంటర్ కాకుండా పూర్వమే ఈయన అక్కడ అంతకుముందే ఆయన హెడ్ లైట్ విరిగిపోయినప్పుడు కూడా విజయవాడ సిటీని దాటారు. విజయవాడ సిటీలో కూడా డే టైం ఉన్నారు, అప్పుడు షాప్స్ పనిచేస్తున్నాయి. ఆయన ఎక్కడ కూడా రిపేర్ చేయించుకోలేదు. చేయించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆయన తూగుతున్న పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఆయన చేసినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రధాన కారణం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ నుంచి కొవ్వూరికి రాత్రి 11:30 వరకు కూడా ఆయన కేవలం
కేవలం ఇండికేటర్స్ మీద డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ కొవ్వూరు ప్రాంతానికి రావడం, కొవ్వూరు ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ బయటకు అక్కడ నుంచి టువర్డ్స్ రాజనగరంకి వెళ్తున్న రూట్లో అంటే 4వ బ్రిడ్జ్ దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఒక నయ్యార్ అనేది ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఈయన లెఫ్ట్లో వెళ్తుంటే ఈయన ఓవర్టేక్ చేస్తూ వరుసగా 4 కార్లు వెళ్ళాయి. ఆ 4 కార్లను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించడం జరిగింది. ఇక్కడ ఏం జరిగి ఉండే అవకాశం ఉంటుందంటే ఈయన ఆల్రెడీ పూర్తిగా స్పృహ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల తన బ్యాలెన్స్ అవుట్ అయిపోయి, అది కూడా హెడ్లైట్ లేకపోవడం వల్ల, ఇండికేటర్తో ఉన్నటువంటి జర్నీ చేయడం వల్ల ఆ ఎడ్జ్కి వచ్చేసరికి మిడ్ నైట్ కాబట్టి వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటే, అది కూడా NH70 NH16 అంటే చాలా ఫాస్ట్గా 100 and 120 140 స్పీడ్లో మిడ్ నైట్ వెహికల్స్ వెళ్తుంటాయి. ఎందుకంటే టైం జర్నీ అవసరం ఉంటుంది కాబట్టి కలకటాకి వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా ఇదే రూట్లో వెళ్తుంటాయి, అంటే డిస్టెన్స్ కూడా కలిసి వస్తుందని చెప్పి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఈ స్పీడ్ని తట్టుకోలేక బహుశా నేను అనుకోవడం ఏంటంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోయి టక్కన ఆయన పొదల్లోకి జారిపోయిన సందర్భంలో ఆల్రెడీ 2-3 సార్లు ఇబ్బంది పడ్డారు. తర్వాత ఆల్రెడీ ఏలూరులో కూడా లిక్కర్ కన్జ్యూమ్ చేసి ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల అనుకోకుండా బ్యాలెన్స్ అవుట్ అయ్యారు. బ్యాలెన్స్ అవుట్ అయినప్పటికీ ఆయన కంట్రోల్ చేసుకోకపోవడం, మామూలుగా ఉన్నటువంటి వ్యక్తిగా బ్యాలెన్స్ చేసుకోవడమే కష్టం, అటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల చిన్న దెబ్బలు కూడా తట్టుకోలేక ఆయన బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పొదల్లోకి జారిపోయారు. ఆ పొదల్లోకి జారిపోయే క్రమంలో ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ అంటే చాలా హెవీ వెయిట్ ఉంటుంది. ఆ వెహికల్ ఒకసారి బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక ఆయన మీద పడ్డారు. ఈ సందర్భంలో దగ్గర ఏదో చెట్టు కానీ లేకపోతే దగ్గర అది పోలీసులు చెప్పాలి, గట్టిగా బలంగా తలకు గాయం తాగడం వల్ల ఆయన బ్యాలెన్స్ అవుట్ పడిపోయారు. అదే సందర్భంలో ఈ వెహికల్ కూడా ఆయన మీద పడి ఉండే అవకాశం ఉంటుంది. ఇది యాక్చువల్గా జరిగింది. అయితే ఈ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ గారు తెలీదా? డెఫినెట్గా తెలుసు. ఈ విషయాన్ని ఎప్పుడో తెలుసుకున్నారు. ఎప్పుడైతే సంఘటనా స్థలంలో ఏదో సీన్ ఆఫ్ ఎవిడెన్స్ ఎక్కడైతే కలిసిందో ఆ సీన్ ప్రదేశంలోనే ఆల్రెడీ అక్కడ మొబైల్ తీసుకున్నారు. మొబైల్ తీసుకునే క్రమంలోనే అక్కడ లాస్ట్ ఆయన తంపి పెడితే కానీ ఓపెన్ కానటువంటి ఫోన్లో ఆ దగ్గర ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఫోన్ తంపి ఇంప్రెషన్ పెట్టి ఓపెన్ చేశారు. అందులో రామ్మోహన్ ఆర్జే అని పేరు కనిపించింది. దాంతోపాటు అక్కడ వరకు మనకి న్యూస్ చెప్పారు, కానీ సెకండ్ కంటిన్యూషన్ అంటే మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్లో ఈయన ఎక్కడెక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు, ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడిన విషయాలు కూడా పూర్తిగా ఉంటాయి. కానీ సిచ్యుయేషన్ చాలా సెన్సిటివ్ అవడం, డిపార్ట్మెంట్ పరంగా విషయాన్ని పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఏదో వేగ్గా చెప్పడం కాకుండా, అందుకని ఎస్పీ గారు అయినటువంటి నరసింహకిషోర్ గారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఏలూరు రేంజ్ ఐజీ గారు అయినటువంటి అశోక్ కుమార్ గారు కూడా మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. మీడియా ప్రతినిధి ఎంత ఫోర్స్ చేసినప్పుడు కూడా ఎంతవరకు మాట్లాడు, ఎందుకంటే ఆధారాలు రాకుండా పూర్తిగా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి. కానీ ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడడం కారణం అంటే మొత్తం అంతా కూడా సీసీ ఫుటేజ్ హైదరాబాద్ నుంచి ఈయన చివరిగా ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రదేశం వరకు ఉన్నటువంటి టోటల్ ఎంటైర్ స్టోరీ మొత్తం కూడా మనకి బయటకు రావడం జరిగింది. యాక్చువల్గా ఇదే జరిగి ఉండే అవకాశం ఉంటుంది. బహుశా రేపు మీడియా సమావేశంలో పెట్టేటప్పుడు కూడా డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటప్పుడు కూడా వీళ్ళు బహుశా ఇదే రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ మనం మాట్లాడడానికి, డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడడానికి ఎవిడెన్సెస్ కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఇన్ని రోజులు పట్టింది కాబట్టి రేపు ఎల్లుండి న్యూస్ పెడతారు, ఖచ్చితంగా ఇదే వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా సున్నితమైన సమస్య. దీన్ని కొంతమంది వ్యక్తులు తమ మత ప్రచారానికి అనుకూలంగా దీన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేశారు. రకరకాల వాదనలు, రకరకాల ప్రలాపనలు, రకరకాల ప్రగల్భాలు పలికారు. ఇది చేసేశారు, అది చేశారు, అలా జరిగింది, ఇలా జరిగిందని. కానీ చివరిగా నిజంలోనే బయటపడింది. ధర్మో రక్షిత అన్నట్టుగా చివరిగా ధర్మం జయించింది. ఇన్ని రకాల అపవాదం వచ్చినప్పుడు కూడా నిజాన్ని ఎవరు కూడా కప్పి పెట్టలేరు. ఈ వాస్తవాలు తొందరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీగారు, ఎస్ సార్, మీరు అన్నట్టుగానే నిజం ఎన్ని రోజులు దాగదు అనడానికే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.